మరి ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ సంవత్సరం జూలై 26న మరి భూపా సముద్ర గ్రామానికి చెందినటువంటి నాగరాజ్ అనే వ్యక్తి మరి సెక్యూరిటీ గార్డ్గా సిద్ధేశ్వర స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో మరి అక్కడ లోపలికి వెళ్ళి విద్యుత్తు సంబంధించినటువంటి కరెంటును వేయడానికో మళ్ళీ విద్యుత్ మరమ్మతులు చేయడానికి వెళ్ళి అక్కడ మృత్యువాత మరి పడ్డం జరిగింది. అయిన తర్వాత అతన్ని చనిపోయిన వ్యక్తి శవాన్ని మళ్ళీ అక్కడ మళ్ళీ బయట ఉన్నటువంటి మరి సెక్యూరిటీ రూమ్లోకి తెచ్చి మళ్ళీ పెట్టారనేటువంటివి ఈ మధ్య కాలంలో ఈ రోజున కొంతమంది ఆ ప్యాడ్లో పనిచేసేటువంటి వారి దగ్గర సమాచారం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది సహజన మరణమని, ఇది ఫ్యాక్టరీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆ రోజున మరి నీ కుటుంబానికి మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ యాజమాని ఎవరైతే గౌస్ అనేటువంటి మేనేజర్ ఉన్నారో అతను వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి వచ్చి మరి హామీ ఇచ్చి నేను అన్ని విధాలుగా ఆదుకుంటాను, మీకు నష్టపరిహారం అందజేస్తానని చెప్పేసి మరి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చెప్పిన తర్వాత దాదాపు ఇప్పటివరకు 5 నెలలు అయితే కేవలం 15,000 మరి ఏజెన్సీ తరఫున మళ్ళీ 25,000 అని చెప్పేసి ఇచ్చి చేతులు దులుపుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అది పూర్తి సమాచారం అంటే నాకు తెలిసినటువంటి ఆరోపణలు అక్కడ నుంచి ఏమొస్తున్నాయంటే, మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ సంబంధించి ఎండి గారేమో 5 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వండి, ఫ్యాక్టరీకి ఎటువంటివి ఏవి కూడా మరి ఇబ్బందులు చేయకుండా ఫ్యాక్టరీని రన్ చేసుకోండి అని చెప్పేసి మేనేజర్ చెప్పినట్టు దాన్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా కొంతమంది ఇన్నవాళ్ళు మరి సమాచారం కూడా చెప్పడం జరిగింది. మరి ఇది ఇలా ఉండగా మళ్ళీ ఈ రైతుకి ఎవరైతే ఆ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆ ఇంటికి మరి చావుకు వెళ్ళి మరి ఆయన వచ్చి చెప్పిన సందర్భాలు మరి మాటలు ఏమయ్యాయని చెప్పేసి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం. ఏదైతే వాళ్ళ ఆ పూర్తి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఆ రోజు చనిపోయాడో ఆ ఘాటుకి సంబంధించి మరి కొన్ని అనుమానాలు అవుతున్నాయి. దానిపైన కూడా ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్ చేపించి రీపోస్ట్ మార్టం కూడా చేయించి అది నిజాలు నిగ్గు తేల్చి ఆ వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు కూడా ఏదైతే వాళ్ళ సిద్ధేశ్వర స్టీల్ ఫ్యాక్టరీ ఉందో దానిపైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా స్థానిక సంబంధించిన ఆ సెక్యూరిటీ గార్డ్ కొడుకు న్యాయం జరిగేంత వరకు కూడా దశల వారీగా మరి ఉద్యమాలు చేపడతాం. ఆ సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు నష్టపరం అందేలా కేవలం మీకు 2-3 రోజులు సమయం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ వ్యక్తికి న్యాయం చేయకపోతే దశలో ఉద్యమాలు చేయడం కూడా శ్రీకారం చుడుతూ మీ ఫ్యాక్టరీ మూసేసే దిశగా, మీ ఫ్యాక్టరీని పూర్తిగా అడ్డుకునే దిశగా అవసరమైతే ముట్టడిస్తూ ఆ ఎవరైతే భూపా సొంతం ప్రజలు ఉన్న ప్రజలను కూడా ఏకం చేస్తూ మీ ఫ్యాక్టరీ పైన ఉద్యమానికి అతిపెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి వాళ్ళ ఫ్యాక్టరీ యాజమానికి హెచ్చరిక చేస్తూ వెంటనే సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.